అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక మాసం యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యవర్ధమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపిస్తూ సూత మహాముని కాలం గడుపుతున్నారు. ఒకనాడు సౌనకాది మునులు గురువైన సూతుని చూసి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు, వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినాము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించండి. దాని ఫలమును తెలుసుకోవాలనుకుంటున్నాము. తమరా వ్రతమును వివరించవలసినదిగా కోరుతున్నాము. అప్పుడు సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను కోరుకొనగా, బ్రహ్మదేవుడు అతనికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా నేను ఆ గాథను వినిపిస్తాను. అట్టి పురాణ కథను మీకు తెలియచేస్తాను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుతారు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లా చెప్పెను. పూర్వము ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు గగనంలో విహరిస్తూ ఉండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలగచేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరించండి అని కోరారు. అంతట మహేశ్వరుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుతున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము దిశగా చూపించారు. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి, మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరు ఇటు ఏల వచ్చారో సెలవివ్వండి అని వేడుకొన్నారు. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టి తిని, దానికి కావాల్సిన అర్ధబలము, అంగబలము నిన్ను అడిగి క్రతువు ప్రారంభింతామని నిశ్చయించుకుని ఇటు వచ్చాను. అప్పుడు జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇస్తాను, స్వీకరించండి. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము ఉంది. తమబోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకోవాలని అనుకున్నాను. నా ఈ అదృష్టము కొలది ఈ అవకాశము దొరికింది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనం ఏమిటి అను సందేహము నాకు చాలా కాలం నుండి ఉంది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసింది అని ప్రార్థిస్తున్నాను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నేను చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయ్యుంది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంత అంతా అని చెప్పేది కాదు. వినటం కూడా ఆనందదాయకమైనది. అంతేకాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపు అని ఇట్లా చెప్పసాగెను. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను, ఏ వయస్సువాడైనను ఉచ్చనీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి అందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను, దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభిస్తుంది. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేస్తూ విష్ణు సహస్రనామార్చన,
శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించాలి. ఓ రాజా, ఈ వ్రతము ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీటి మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనరించి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పొయ్యాలి. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మొన్నగు నదులలో ఏ ఒక్క నదిలో అయినా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగుతుంది. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూపదీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని, దేవాలయములో గాని, లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదవవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయముందు గాని, విష్ణాలయమందు గాని, లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించాలి. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందున్న ప్రస్తుత జన్మందున్న చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులవుతారు. ఈ వ్రతము చేయటానికి అవకాశము లేనివారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరిస్తే వారికి కూడా తత్సమాన ఫలము దక్కుతుంది. ప్రథమ అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తం. రేపు రెండవ రోజు రెండవ అధ్యాయమును గురించి చెప్పుకుందాం. ఈ కార్తీక మాసంలో శివపురాణ కథలను తెలుసుకోవాలని ఆసక్తి కలవారు నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. కార్తీక మాసము కథలే కాకుండా శ్రీ శివమహాపురాణం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలవారు నా ఛానల్లో శివమహాపురాణం గురించి వీడియోస్ పోస్ట్ చేశాను. లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. మనతో పాటు ఇంకో నలుగురు కూడా శివుని గురించి తెలుసుకుంటారు. ధన్యవాదాలు.